రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. నిన్న తాడేపల్లిలో జరిగినటువంటి ప్రజాగలం సభలో అటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా స్థానికంగా ఉన్నటువంటి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, అదేవిధంగా ఆయన తనయుడి మీద కూడా తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అయితే ప్రస్తుతం దాని మీద మనతో మాట్లాడడానికి కారుమూరి నాగేశ్వరరావు తనయుడు, అదేవిధంగా ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న సభలో తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు అని మీ మీద, మీ తండ్రి మీద కూడా విమర్శలు చేశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేశారు అంటుకుని మీ మీద కూడా కామెంట్లు చేసిన పరిస్థితి. ఈరోజు తణుకులో కానీ ఎవరినన్నా తీసుకొచ్చి క్వశ్చన్ స్టార్ట్. ఓకే, ఈరోజు నిన్న కారుమూరి నాగేశ్వరరావు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అసలు నేను ఒక మంత్రి కొడుకుననే చెప్పుకోను. నేను నా పనితో నేను చేసుకుంటా, నా వ్యాపారంతో నేను చేసుకుంటా వెళ్తాను. అయితే ఏదైతే తణుకులో ఎవరినన్నా తీసుకొచ్చి నుంచోబెట్టి ఎస్ ఈయన ఇలా చేశారని చూపిస్తే నేను రాజకీయాలను తప్పుకుంటానని తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను తణుకులో గడప గడప చేసేవాడిని. ఎవరికైనా సమస్యలు ఉంటే ఆ సమస్యలు నా వల్ల తీరేవి నేను కష్టపడి చేసేవాడిని తప్ప ఇలాంటి పనులు ఎప్పుడూ మేము చేయలేదు, చేయం కూడా. మాకు అంత అవసరం కూడా లేదు. మేము కారుమూరి నాగేశ్వరరావు రాజకీయాల్లోకి వచ్చి పోగొట్టుకునేదే తప్ప ఇక్కడ సంపాదించుకుంది ఏం లేదు. కేవలం మాకు ఒక పేరు, మా కుటుంబంగా గుర్తింపు, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు తేవాలి అనే ఒకటి తప్ప మాకు ఎటువంటి కొంతమందిలాగా ప్యాకేజీల కోసం వాటి కోసం పనిచేసే వాళ్ళం కాదు. మేము టీడీఆర్ బాండ్ల మీద కుంభకోణాలు చేశారు. దాదాపు 850 కోట్లు అవినీతి చేశారు. అదంతా కూడా హైదరాబాద్లో ఆ స్టీల్ ప్లాంట్ల మీద పెట్టుబడులు పెట్టారని ఒక కామెంట్ చేస్తారు. దాని మీద అదే ఈరోజు చెప్తున్నాను కదండి. ఏదైతే ఫస్ట్ 300 కోట్లు అని లాస్ట్ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారే అన్నారు. మళ్ళీ తర్వాత ఈరోజు 800 కోట్లు అంటారు. మరి రేపు మరి 2000 కోట్లు, 3000 కోట్లు, 10,000 కోట్ల దాకా కూడా వెళ్ళిపోవచ్చు. అది వారి నోటికి ఎంత వస్తే అంత అనేస్తారు. కానీ ఆ స్టీల్ ప్లాంట్లు ఏవైతే ఉన్నాయో అవి కానీ తీసుకొచ్చి బాలానగర్లో అంట. మరి బాలానగర్ అంటే నేను బాలానగర్కి వెళ్ళి 10 ఏళ్ళు అవుతుంది. బాలానగర్లో ఆ స్టీల్ ప్లాంట్లు చూపిస్తే నేను అది వారికి గిఫ్ట్గా ఇచ్చేసి నేను రాజకీయాలను తప్పుకుని పక్క వెళ్ళిపోతానని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు యువకుడుగా ఉన్నారు, ఆ రాజకీయాల్లోకి వచ్చారు, ఇప్పుడిప్పుడే రాజకీయాలు ఎదుగుతూ ఉన్నారు, ఎంపీకి కూడా పోటీ చేస్తున్నారు. అంటే మీలాంటి యువ నాయకత్వం మీద ఎట్లాంటి కామెంట్లు ఎలా అనిపిస్తుంది? చాలా బాధాకరం అండి ఇది. నేను ఎవరికైనా సహాయం చేయడమే తప్ప మనకు అసలు ఇంకా వేరే ఏమీ తెలియదు కూడా. కానీ ఇలాగా సో లెక్క ప్రకారం చూసుకుంటే ఐ థింక్ ఐఎమ్ ద యంగెస్ట్ కంటెస్టెంట్ ఇన్ ద స్టేట్. మరి నా మీద ఇట్లా చేయడం నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే ఎవడో కోన్కిస్కా గొట్టంగాడు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి ఒక స్టేచర్లో ఒక పార్టీ అధ్యక్షుడు అని చెప్పుకునే ఆయన ఇంత దిగజారిపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఒక యువకుడు అని చెప్పి నన్ను ముందు నిల్చోబెట్టారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే నాకు యువ వీర మహిళలు కావాలి, యువ రక్తం కావాలి, నాకు సలహాలు ఇచ్చేవాళ్ళు వద్దు అన్నారు. కానీ ఎక్కడ చూసినా కూడా 50 ఏళ్ళు వయసు పైబడిన వాళ్ళకే సీట్లు ఇవ్వడం జరిగింది. టీడీపీ నుంచి జాయిన్ చేసుకుని 70 ఏళ్ళు పైబడిన వాళ్ళకి సీట్లు ఇవ్వడం జరిగింది తప్ప ఎవరైతే యువత ఉన్నారో జనసేనలో వారందరికీ మరి వాడుకుని వదిలేయడం జరిగింది. వారే వాపోతున్నారు ఈరోజు. అది అంటే మీ తణుకులో అటు కారుమూరి నాగేశ్వరరావు గారిని, ఇక్కడ ఏలూరులో ఎంపీగా మిమ్మల్ని ఇద్దరిని కూడా తండ్రి కోటలు ఇద్దరిని కూడా ఇంటికి పంపిస్తాం అంటూ కూడా నిన్న సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్. దాని మీద ముందు పవన్ కళ్యాణ్ గారు ఆయన గెలుపు గురించి ఆలోచించుకోవాలి. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి గురించి ఆలోచించుకుని లాస్ట్ టైం 2 సీట్లు ఆయన ఓడిపోవడం జరిగింది. మరి ఈసారి కూడా పిఠాపురంలో చూస్తే పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పి రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ముందు ఆయన సీట్ కాపాడుకోవాలి. అసలు ఎంపీ పోటీ చేస్తారా, ఎమ్మెల్యే పోటీ చేస్తారా కూడా క్లారిటీ లేని పరిస్థితిలో మరి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి అది చాలా హాస్యాస్పదం. ఇంత ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యుండి కూడా ఆయన మరి ఇట్లా మాట్లాడుతున్నారంటే మరి అది అర్థం కావట్లేదు. సో ఆయన గెలుపు మీద ఆయన చూడాలి. ప్రజలకు ఏం చేస్తాం అని అవి చెప్పుకుని ముందుకెళ్ళాలి. కానీ ఇలా వ్యక్తిగతంగా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మీరు వ్యక్తిగతంగా వెళ్తారు, మా మీద వ్యక్తిగతంగా వస్తారు. మరి ఇవన్నీ మారాలి. క్లీన్ పాలిటిక్స్ ఉండాలి. రేపొద్దున యువత పాలిటిక్స్లో రావాలంటే మరి ఒక ధైర్యంగా ఉండాలి. ఒక ఇలా రావాలి, ఇలా బురద జల్లేసి ఆపోజిట్ పర్సన్ వీక్ చేసేద్దాం అనుకుంటే మేము వీక్ అయ్యే వాళ్ళం కాదు. మేము ఇంకా స్ట్రాంగ్గా బౌన్స్ బ్యాక్ అవుతాం. ఆంధ్రప్రదేశ్ వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వెంటిలేటర్ మీద ఉంది. దానికి ఆక్సిజన్ కావాలంటే ఖచ్చితంగా కూటమి రావాలంటూ కూడా కామెంట్లు చేశారు వాళ్ళు. ఇది చాలా హాస్యాస్పదం అండి. మరి గతంలో శ్రీలంక అయిపోతుంది, అది అయిపోతుంది, ఇది అయిపోతుంది అని చెప్పిన వారే ఈరోజు ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామని చెప్తున్నారు. అసలు ఒక ఎకనామిక్స్ చదువుకున్న వాడిగా చెప్తున్నాను.
జగన్మోహన్ రెడ్డి గారి దూరదృష్టి విజన్ అనేది చాలా ఒక మంచి లైన్లో వెళ్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అభివృద్ధి సంక్షేమం ఏదైతే చేస్తున్నారో దానివల్ల మన ఎకానమీలోకి మనీ సర్క్యులేషన్ పెరిగింది, జీడిపి పెరిగింది, మనకి అన్నీ మంచిగా జరుగుతున్నాయి. పోర్ట్స్ రాగానే మళ్ళీ మన యువకుల కోసం ఇంకా మంచి జరుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి విజన్ మాత్రం కరెక్ట్గా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కారుమూరి శ్రీనులు చెప్తున్నారు. ఏదైతే నిన్న జరిగినటువంటి ప్రజాగలం సభలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ కుటుంబం మీద చేసిన ఆరోపణలను వాటిని నిరూపిస్తే కనుక ఖచ్చితంగా తాము రాజకీయాల నుంచి వైదొలుతాం, లేని పక్షంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాజకీయంగా సన్యాసం చేయాలని చెప్పి కారుమూరి శ్రీనులు సవాల్ వేస్తున్న పరిస్థితి. వీళ్ళ సంటితో మన RTV ఏలూరు నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.